నవరత్నరాణులు 17వ భాగం. అన్నపూర్ణాదేవి గురించి అడిగింది తన కుమారుడే అని అతడికి అన్నపూర్ణాదేవిని బంధించిన కారాగారం గురించి చెప్పినా పర్వాలేదని అనుకుని ఆ వివరాలన్నీ అతడికిచ్చింది. కానీ నాయనా, నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు నీ కాపలాదారుని తీసుకువెళ్ళటం మరొకకు, ఒంటరిగా వెళ్ళకు సుమా అని జాగ్రత్తలు చెప్పింది. అన్నపూర్ణాదేవి ఎక్కడ ఉంది ప్రతాపుడికి తెలిసింది. ఇక మిగిలింది విక్రమసేనుడితో మాట్లాడటమే. అందుకు కూడా ఉపాయం ఆలోచించారు ఆయనవరు. భువనేశ్వరదేవి ఇంకా వీరసేనుడితో మాట్లాడుతూ ఉండగానే గురువుగారు అక్కడికి ప్రవేశించారు. మహారాణి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ లోనికి ప్రవేశించబోయారు. ఆయన చూసి విక్రమసేనుడు ఎక్కడ గొడవ చేస్తాడో అని భయపడి భువనేశ్వరదేవి కంగారుగా తానే బయట నడిచింది. గురువర్య, ఎలాగూ నేను రాజ్యసభకు వెళ్తున్నాను, మీరు కూడా నా వెంట రండి, అక్కడే మాట్లాడుకుందాం అంటూ వీరసేనుడిని తన మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది భువనేశ్వరి. సరిగ్గా అలాగే జరుగుతుందని ఊహించిన ప్రతాపుడు ఆమె అటు వెళ్ళగానే తండ్రి వద్దకు వెళ్ళారు. కళ్ళు మూసుకుని దుఃఖిస్తున్న తండ్రి నిస్సహాయతను చూసి ఎంతో బాధపడ్డారు. అతని ఒంటి నిండా దెబ్బలతో ఎన్నో హింసలు అనుభవించినట్లు వడలిపోయిన మొహంతో ఉన్నాడు విక్రమసేనుడు. ఎప్పుడు రాజధర్మం ఉట్టిపడుతూ టీవీగా ఉండే తన తండ్రిని అంతటి దీనమైన స్థితిలో చూడాల్సి వచ్చినందుకు కుమిలిపోయాడు ప్రతాపుడు. మెల్లగా ఆయన భుజం మీద చేయవేసి నాన్నగారు అని పిలిచాడు. ప్రతాపుడు పిలుపు ఇవ్వగానే వెంటనే కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా నిలిచింది ప్రతాపుడేనా లేక భ్రమ అన్నది అర్థం కాలేదు. అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయిన తండ్రిని ఆప్యాయంగా, నాన్నగారు, నేను ప్రతాపుణ్ణి, మిమ్మల్ని అమ్మని ఈ చెర నుండి వినిపిస్తాను, అందుకే వచ్చాను అని మెల్లగా చెప్పాడు. ప్రతాపుడు మాటలు ఎంతో హాయిగా అనిపించాయి విక్రమసేనుడికి. ఇంతలోనే ఏదో గుర్తుకొచ్చేట్లు అతడి ముఖంలో భయం కనపడింది. నాయనా, ఇలాగే నీ తమ్ముడు వీరసేనుడు అనుకున్నాడు, కానీ ఆ మాయావి అతని మీద కూడా మంత్రాలు ప్రయోగించి ఎలా మార్చిందో చూశావుగా. వద్దు నాయనా, ఈ ప్రమాదం నుండి తప్పించుకుని ఎటైనా దూరంగా వెళ్ళిపో అన్నాడు విక్రమసేనుడు. ఇంతలో వీరసేనుడు అక్కడికి వచ్చి, నాన్నగారు, మీరు భయపడవద్దు, అన్నగారు నన్ను మంత్రశక్తి నుండి వినిపించారు, ఇది కేవలం మహారాణి జాగా తెలుసుకోవడానికే ఆడిన నాటకం మాత్రమే అంటూ జరిగిందంతా వివరించాడు. తన ఇద్దరు కుమారుల ప్రయోగచకత్వానికి మురిసిపోయాడు ఆ తండ్రి. ఇంతలో ప్రతాపుడు, నాన్నగారు, ఇక్కడ మిమ్మల్ని ముందుగా తప్పిస్తే భువనేశ్వరదేవికి తప్పగా అనుమానం వస్తుంది, కాబట్టి ముందు అమ్మని విడిపించి తర్వాత మీ దగ్గరికి వస్తాము, అంతవరకు మీకు ఈ కష్టం తప్పదు అంటూ నొచ్చుకున్నాడు. ఇన్నాళ్ళు భరించిన వాడను ఇంకొక 2 రోజులు భరించలేని ఆయన కొరడా దెబ్బలు భువనేశ్వరి చేతిలో తిని నా శరీర పైభాగం కూడా రాతిలాగానే మారిపోయింది అన్నాడు. అతని మాటలకు చెల్లించిపోయారు కొడుకులిద్దరూ. తండ్రి భుజాల మీద చేతులు వేసి, మీకు జరిగిన అన్యాయానికి తప్పక ప్రతీకారం తెచ్చుకుంటాను నాన్నగారు అంటూ ప్రతిజ్ఞ పూరారు. ఇక భువనేశ్వరిదేవి వచ్చే ముందే అక్కడి నుండి కదలటం మంచిదని తండ్రి వద్ద సెలవు తీసుకుని అన్నపూర్ణాదేవి దగ్గరికి బయలుదేరారు. మార్గమధ్యంలో కేశవవర్మని కలిసి రహస్య ద్వారం నుండి ఆమెను తప్పించే ఏర్పాటు చేయమని ఆదేశించారు కూడా. ఎవ్వరికి అనుమానం రాకుండా వీరసేనుడు అతని వెనకాల సైనికుడి వేషంలో ప్రతాపుడు చెరసాలలోకి ప్రవేశించారు. అందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమని సైనికులకి ఆదేశించాడు వీరసేనుడు. ఇక చెరసాలలో వారిద్దరే మిగిలిన తర్వాత మెల్లగా అన్నపూర్ణాదేవి వద్దకు నడిచి వెళ్ళారిద్దరు. మహారాణి అంటూ వీరసేనుడు పిలిచిన పిలుపుకు పరుగున తలుపు వద్దకు వచ్చింది ఆమె. కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ, నాయనా వీరసేన, ఎలా ఉన్నావు? నీవు క్షేమమే కదా? కనులారా నిన్ను చూసుకోలేని కబోదిరయ్యారు. మీ అన్నగారిని పోగొట్టుకుని మహారాజు విషయాలు తెలియక ఇక్కడ ఒంటరిగా అల్లాడుతున్నాను. నా కన్న కొడుకుని కాపాడుకోలేకపోయినా కనీసం నువ్వైనా క్షేమంగా ఉన్నావని తెలిసి చాలా ఆనందంగా ఉంది నాయన అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడింది. అమ్మా, నిన్ను చెరసాల పాలు చేసిన భువనేశ్వరిదేవి కొడుకు నేను తెలిసి కూడా నాపై నీకు ఎంత మాత్రం ప్రేమ తగ్గలేదు. ఎప్పటికీ నా తల్లి నీలా ఉండటం నేర్చుకుంటుందో అసలు అది ఆమెకు సాధ్యం కాని పని. భువనేశ్వరి ఎప్పటికీ అన్నపూర్ణాదేవి కాలేదు, ఆమె నీ కాలి గోటి కూడా సరితూగదు అంటూ వలవలా ఏడ్చాడు వీరసేనుడు. ఊరుకోరాయనా, మన కర్మఫలాన్ని మనం అనుభవించక తప్పదు, ఇందులో ఆమెను అనుకోవడానికి ఏముంది? అనవసరంగా ఆలోచించి నీ మనసుని కష్టపెట్టుకోకు అని అనునయించింది ఆమె. ఇంతలో ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, అమ్మా, నీకోసం ఎవరిని తీసుకొచ్చారో చూడు అన్నాడు. ఎవరినైనా? కేశవవర్మ గురుకుల నుండి తిరిగి వచ్చాడా? నా ప్రతాపుడు క్షేమమేనా? అసలు జీవించే ఉన్నాడా అని ఆతృతగా అడిగింది. ఇంతలో ప్రతాపుడు ముందు కదిలి ఆమె చేయి మీద తన చేయి వేసి అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపు చేతి స్పర్శ బట్టి వచ్చింది ప్రతాపుడిని అర్థమైంది ఆమెకు.
వెంటనే సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు రాలుస్తూ, తండ్రి వచ్చేవారు ఆయన, నువ్వు క్షేమమే కదా అంటూ అతన్ని పట్టుకుని ఏడ్చింది. ఆమె స్థితికి చిలించిపోయాడు ప్రతాపుడు. అమ్మా, నీకు ఈ చెర నుండి ఇప్పుడే విముక్తి కలిగిస్తాను, తమ్ముడి సాయంతో నిన్ను క్షేమంగా బయటికి తెస్తాను అంటూ తన కత్తితో ఒక్కసారిగా ఆ చెరసాల తాళం విరిచాడు ప్రతాపుడు. తల్లిని బయటికి తెచ్చి ఒక్కసారిగా ఆమెను పట్టుకుని చిన్న పిల్లలా రోధించారు ఆ నదములు. కొంతసేపటికి సర్దుకుని, అమ్మా, నిన్ను రహస్య మార్గం ద్వారా కేశవవర్మ ఇంటికి తరలిస్తున్నాం, ఈ రాత్రికి వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడతాం అంటూ ఆమెను వేచి ఉన్న కేశవవర్మకిచ్చి పంపించేశారు. చెరసాల నుండి బయటకు వచ్చి తమ పనుల మీద యథావిధిగా వెళ్ళిపోయారు వారిద్దరూ. సాయం సమయం దాటి చీకటి పడిన తర్వాత ఎవ్వరికీ తెలియకుండా వీరసేనుడు, ప్రతాపుడు, గురువుగారు ముగ్గురు కేశవవర్మ ఇంటికి బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే తల్లి పాదాలకు నమస్కరించి ఆమెను మంచం మీద కూర్చోమని చెప్పారు. ఇంతలో దేవీ పాదాల దగ్గర కుంకుమ ఆమె నొసటి పెట్టి కళ్ళకు అద్ది నవరత్నాలు మొదలైన కత్తిని ఆమె కళ్ళకు తాకించాడు ప్రతాపసేనుడు. జై కాళీమాత అంటూ దేవుని స్తుతించి నవరత్నాలను ఆమెకు సున్నితంగా తగిలించాడు. అంతే, ఆ క్షణంలో ఆ ప్రదేశమంతా వెలుగుతూ నిండిపోయింది. మరుక్షణంలో అన్నపూర్ణాదేవికి కన్ను చూపు తిరిగి లభించి, అబ్బా, ఒక్కసారి కళ్ళు తెరువు అన్న ప్రతాపుడి మాటల ప్రకారం కళ్ళు తెరిచిన ఆమెకు ఎదురుగా రత్నాల వంటి తన బిడ్డలు కనిపించేసరికి ఎంతో ఆనందం కలిగింది. నా కనుచూపు తిరిగి వచ్చింది, నా బిడ్డల్ని చూడగలిగాను అంటూ వారిని అక్కురు చేర్చుకుంది. తల్లిని తప్పించి ఆమె చూపు రప్పించే కార్యం సఫలమైనందుకు ఎంతో ఆనందపడ్డాడు ప్రతాపుడు. ఇక మిగిలింది తండ్రిని కాపాడటం. రాజ్యాన్ని చేజిక్కోవడానికి వీరసేన వైపు తిరిగి, ఇక మిగిలిన కార్యానికి సిద్ధమేనా అన్నట్లు చూశాడు ప్రతాపుడు. అవునన్నట్లు తల ఆడించి అతడి చేతిపై తన చేతిని ఉంచాడు వీరసేనుడు. అమ్మా, జరిగిన విషయాలన్నీ నీకు గురువుగారు వివరిస్తారు, ఇక తండ్రి గారిని వినిపించడానికి వెళ్ళాలి అని అన్నపూర్ణాదేవి గురువుగారుల ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి కదిలారు వారు. కేశవవర్మ ఇంటి నుండి నేరుగా భువనేశ్వరి దేవి మందిరానికి వెళ్ళారు వారు. చడి చప్పుడు కాకుండా కాపలా కాసే సైనికులు ఉనికిపాట్లు పడుతున్న సమయంలో వారిని దాటి లోపలికి ప్రవేశించారు. మందిరంలో భువనేశ్వరిదేవి కూడా గాఢ నిద్రలో ఉంది. అదే సమయం తలిచి మెల్లగా విక్రమసేనుడి వద్దకు వెళ్ళారు. నాన్నగారు, ఇక మీ కష్టాలు అంతమైనట్టే అని అతనికి మెల్లగా చెప్పి మనస్సులో దేవిని తలుచుకుని అతనికి మంత్రించిన కుంకుమ పెట్టి నవరత్నాల కత్తితో అతని శరీరాన్ని తాకారు. మెల్లగా ఆ నవరత్నాలను అతని వంటికి తాకించాడు. అంతే, క్షణాల్లో అతనికి పూర్వరూపం వచ్చి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడైనాడు. ఆనందంగా తండ్రిని ఆలింగనం చేసుకుని అతన్ని తీసుకుని రహస్యంగా కేశవవర్మ ఇంటికి చేరారు. ఎన్నో నెలల తర్వాత కుటుంబం అంతా ఆనందంగా కలిసిన మధుర క్షణాలవి. రాజదంపతులు వారి కుమారులను అక్కున చేర్చుకుని ఎంతో ఆనందించారు. వారితో భువనేశ్వరిదేవి లేనందుకు చింతించారు కూడా. కానీ రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే, నలుమూలల ఆనందం వెళ్ళి విరియాలంటే భువనేశ్వరి వంటి వారు అంతా అవ్వాలని, అలాంటి వారు ఉన్నంతకాలం కుటుంబాలు సుఖపడవని తల్లిదండ్రులు నచ్చ చెప్పారు కుమారులు. అయిష్టంగానే కుమారులు చెప్పిన దానికి ఒప్పుకున్నారు వారు. అయినా అన్నపూర్ణాదేవికి జాలి కలిగి, నాయనలారా, ఒకవేళ చేసిన తప్పును తెలుసుకుని ఆమె మారటానికి సిద్ధపడితే దయచేసి ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టండి అని చెప్పింది వారికి. ఆ మాటకి ఇద్దరు నవ్వుతూ, ఆమె ఎవరనుకున్నావమ్మా, ఆమె భువనేశ్వరి, అన్నపూర్ణాదేవి కాదు, అలాంటి నీచులు మారరు, అయినా నీ మాట ప్రకారమే నడుచుకుంటాం అని మాట ఇచ్చి కదిలారా అక్కడి నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా.